Hello everyone, my name is Dr. Saranya, working as gynecologist in Ahalya Hospital. ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రీటర్మ్ లేబర్. ప్రీటర్మ్ లేబర్ అంటే ఏంటి, ఇట్ కాజెస్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ అండ్ ప్రివెన్షన్. నార్మల్గా ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ అంటే 9 months కంప్లీట్ అయితే కనుక దాన్ని ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ అంటారు. అలా కాకుండా బిఫోర్ 9th month కనుక డెలివరీ అయితే దాన్ని ప్రీటర్మ్ లేబర్ అంటారు. ఫీటల్ వైబిలిటీ అనేది యూజువల్గా 24 weeks నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాని ప్రకారంగా మనకి ప్రీటర్మ్ లేబర్ అనేది 3 types ఉంటాయి. ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్, వెరీ ప్రీటర్మ్ అండ్ నియర్ ప్రీటర్మ్. ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ అంటే లెస్ దాన్ 28 weeks. వెరీ ప్రీటర్మ్ అంటే 28 to 32 weeks. నియర్ ప్రీటర్మ్ అంటే 32 to 37 weeks. సో ప్రీటర్మ్ లేబర్కి కొన్ని వార్నింగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ మెయిన్ కామన్గా వచ్చేది లో బ్యాక్ ఏక్. లో బ్యాక్ ఏక్ అనేది ప్రెగ్నెన్సీలో కామన్, కానీ ఆ పెయిన్ అనేది కనుక ఎక్కువ శాతం అంటే ప్రతి 5 minutesకి ఒకసారి పెయిన్ వస్తున్నా, పొట్ట అనేది టైట్ అవుతున్నా, వెజైనల్ బ్లీడింగ్ ఆర్ స్పాటింగ్, ముందుగానే ఉమ్మనీరు అనేది పడిపోవటం, లేదు అంటే వెజైనల్ డిశ్చార్జ్. వెజైనల్ డిశ్చార్జ్ అనేది ప్రెగ్నెన్సీలో కామన్ అయినా దాంట్లో ఏమైనా చేంజెస్ లైక్ దాని యొక్క కలర్, కన్సిస్టెన్సీ, దాంతోపాటు ఇచ్చింగ్ లేదా ఫౌల్ స్మెల్లింగ్, ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే అవి వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఫర్ ప్రీటర్మ్ లేబర్. సో కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ కాజెస్ ఆఫ్ ప్రీటర్మ్ లేబర్. దీంట్లో మనకి ప్రీటర్మ్ లేబర్కి కాజెస్ కనుక డివైడ్ చేసుకుంటే 40 to 50% ఆఫ్ ద కాజెస్ అనేవి స్పాంటేనియస్గా జరుగుతాయి. నెక్స్ట్ 30% అనేవి ముందుగానే ఉమ్మనీరు అనేది పడిపోతే దానికి ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటారు. నెక్స్ట్ 30% కాజెస్ వచ్చి మెటర్నల్ అండ్ ఫీటల్ కాజెస్. సో దీంట్లో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే హిస్టరీ వైజ్గా ప్రెగ్నెన్సీలో మనకి యాంటీనేటల్ చెకప్స్కి వచ్చినప్పుడు దాంట్లో ఫస్ట్ మనం అడగాల్సింది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్రీటర్మ్ లేబర్ ఉందా లేదా. ఎందుకు అంటే 1 time ప్రీటర్మ్ లేబర్ ఉంటే దానికి మనకి 40% అనేది రిస్క్ ఉంటుంది. లేదు 2 or 3 ప్రీటర్మ్ డెలివరీస్ ఉంటే ప్రీవియస్ హిస్టరీలో ప్రెజెంట్ ప్రెగ్నెన్సీలో మనకి 60% రిస్క్ దాకా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ హిస్టరీ ఏమన్నా ఉన్నా, లేదు ఒక ప్రెగ్నెన్సీకి ఇంకొక ప్రెగ్నెన్సీకి లెస్ దాన్ 6 months ఇంటర్వెల్ ఉన్నా వీళ్ళకి రిస్క్ అనేది డబల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద మెటర్నల్ కాజెస్. మెటర్నల్ కాజెస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ. మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్, వీళ్ళకి రిస్క్ అనేది డబల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ యాంటీపార్టమ్ హెమరేజ్ అంటే మాయ అనేది కింద ఉన్నప్పుడు బ్లీడింగ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఆ ప్రెషర్ వల్ల ముందుగానే మనకి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫీవర్ అనేది ప్రెగ్నెన్సీలో కామన్గా రాదు, కానీ ఫీవర్ చేంజెస్ ఏమైనా ఉంటే కనుక వాటికి మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదు అంటే ఫీటల్ డెత్ లేదా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ పాలీహైడ్రోమియాస్ అంటే ఉండాల్సిన దానికన్నా ఉమ్మనీరు ఎక్కువ ఉన్నా, లేదు ఇన్ఫెక్షన్స్లో మోస్ట్ కామన్ యూటీఐ ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ ట్రాక్ట్కి ఇన్ఫెక్షన్స్ రావటం, అది రికరెంట్గా కనుక వస్తే మనకి ఛాన్సెస్ అనేవి 80% దాకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వెజైనల్ ఇన్ఫెక్షన్స్. నెక్స్ట్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి దాంట్లో మోస్ట్ కామన్ జెనిటల్ ట్రాక్ట్ అంటే సర్వైకల్ ఇన్ఫెక్షన్, సర్విక్స్ నుంచి ఇన్ఫెక్షన్ అనేది యూట్రస్ దాకా స్ప్రెడ్ అయితే దాన్ని యూట్రైన్ ఇన్ఫెక్షన్ అంటారు. లేదు ట్యూబ్స్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, దాంట్లో కనుక వస్తే మనకి ఛాన్స్ అనేది డబల్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే దానికి ఫస్ట్ మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెటర్నల్ కాజెస్లో సివియర్ ఎనీమియా, ప్రీ ఎక్లాంప్షియా అంటే హైపర్ టెన్షన్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఇలాంటివి ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఫీటల్ కాజెస్లో యూజువల్గా ఇంట్రాయూట్రైన్ డెత్స్ కనుక జరిగితే వీళ్ళకి రిస్క్ అనేది డబల్ అవుతూ ఉంటుంది. లేదు యూట్రైన్ అనామలీస్ అంటే బైకానియట్ యూట్రస్, సెప్టేట్ యూట్రస్, ఇలా కనుక ఉంటే మనకి ప్రీటర్మ్ లేబర్ అవుతూ ఉంటుంది. లేదు అంటే అబార్షన్ రిస్క్ కూడా ఉంటుంది. ప్లెజెంటల్ కాజెస్లో మనకి 2 types ఉంటాయి. యాంటీపార్టమ్ హెమరేజ్, లేదు అంటే దాంట్లో ప్లెజెంటా ప్రీవియా అండ్ అబ్రప్షియో ప్లెజెంటా. ప్లెజెంటా ప్రీవియా అంటే మాయ అనేది కిందకున్నప్పుడు యూజువల్గా ఆ ప్రెషర్ వల్ల మనకి వెజైనల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ బ్లీడింగ్ అవడం వల్ల పెయిన్స్ అనేవి మనకి స్లోగా స్టార్ట్ అవుతాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రాపర్ హాస్పిటలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ ప్లెజెంటల్ ఇన్ఫాక్షన్ అంటే ప్లెజెంటా అనేది దాని లోపల ఉన్న బ్లడ్ సప్లై కనుక ప్రాపర్గా లేకపోతే దానివల్ల మనకి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ ప్రీటర్మ్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్, మెటర్నల్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే లెస్ దాన్ 19 ఇయర్స్ ఆర్ మోర్ దాన్ 35 ఇయర్స్ ఇలాంటి ఉన్న వాళ్ళకి రిస్క్ అనేది కామన్గానే ఎక్కువ ఉంటూ ఉంటుంది. కమింగ్ టు ద బిఎంఐ, లో బిఎంఐ అంటే తక్కువ లెస్ దాన్ 19 ఉన్నా కానీ మోర్ దాన్ 35 ఒబీస్ పీపుల్ ఇలాంటి వాళ్ళకి రిస్క్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద హ్యాబిట్స్ అంటే యూజువల్గా టొబాకో, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి అబార్షన్ రిస్క్ ఉంటుంది. అలానే ప్రీటర్మ్ రిస్క్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్ యాంగ్జైటీ, స్ట్రెస్ ఆర్ డిప్రెషన్. ఈ ప్రాబ్లమ్స్ కూడా కామన్గానే ఉంటాయి. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ప్రెషర్ ఆన్ ద మదర్. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవటం, డైలీ ఎక్సర్సైజెస్ ఆర్ యోగా అలాంటివి చేస్తూ ఉంటే మనకి స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్. అంటే యూజువల్గా సర్విక్స్ అనేది నార్మల్ లెంత్ 3 to 4 సెంటీమీటర్స్ ఉంటుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్, సెకండ్ ట్రైమిస్టర్ స్కాన్లో మనకి బేబీ గురించి ఎంత డీటెయిల్డ్గా చూస్తామో అలానే సర్వైకల్ చేంజెస్ అనేది కూడా చూస్తూ ఉండాలి. ఎందుకు అంటే దాని యొక్క లెంత్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. సో లెస్ దాన్ 3 సెంటీమీటర్స్ కనుక ఉంటే మనకి ప్రీటర్మ్ లేబర్ రిస్క్ అనేది డబల్ అవుతూ ఉంటుంది. సో యూజువల్గా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్టిచెస్ వేస్తూ ఉంటాం. ఎందుకు అంటే దీంట్లో మనకి 3 టైప్స్ తీసుకోవచ్చు: ప్రొఫిలాక్టిక్ ఎన్సర్క్లేజ్, థెరప్యూటిక్ ఎన్సర్క్లేజ్ అండ్ ఎమర్జెన్సీ ఎన్సర్క్లేజ్. సో థెరప్యూటిక్ ఎన్సర్క్లేజ్ అంటే మనకి ట్రీట్మెంట్ వైజ్గా చూసుకుంటే ఎలాంటి వాళ్ళకి చూసుకుంటాము, ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ కంప్లైంట్స్ ఉన్నా, లేదు వాళ్ళకి తీసుకున్న స్కాన్స్లో కనుక లెంత్ అనేది తక్కువగా ఉంటే వాళ్ళకి మనకి థెరప్యూటిక్గా మనం ఎన్సర్క్లేజ్ అనేది చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రొఫిలాక్టిక్ ఎన్సర్క్లేజ్, ఇది హిస్టరీ వైజ్ అనమాట. అంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్లో మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ ఉన్నా, లేదు అంటే వాళ్ళకి బ్లీడింగ్ కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నా, ప్రీవియస్ అబార్షన్స్ అంటే ప్రీటర్మ్ లేబర్స్ అనేవి జరుగుతూ ఉన్న వాళ్ళకి ప్రొఫిలాక్టిక్గా ఈ ప్రెజెంట్ ప్రెగ్నెన్సీలో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సో ఏ టైంలో ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటే యూజువల్గా 14 వీక్స్ తర్వాత మనకి కింద స్టిచెస్ వేస్తే ఆ సర్విక్స్ అనేది ఆ ప్రెషర్ని మనం మెయింటైన్ చేయగలుగుతుంది. కాబట్టి యూజువల్గా 4th మంత్ స్టార్టింగ్లో ఆ స్టిచెస్ అనేది వేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు ద ఎమర్జెన్సీ ఎన్సర్క్లేజ్, ఇది ఎవరెవరికి చేసుకోవాలి? యూజువల్గా ప్రెజెంట్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు చేసుకున్న స్కాన్లో కనుక లెంత్ అనేది తక్కువగా ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా మనం ఏదైనా స్టిచెస్ వేసుకుంటే ఏమైనా హోల్డ్ చేసుకోగలుగుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇన్ కేస్ ఓకే ఏమీ చేంజెస్ లేవు, పెయిన్స్ లేవు, ఓన్లీ సర్వైకల్ చేంజెస్ ఉంటే కనుక వాళ్ళకి స్టిచెస్ వేస్తే మనం కొంతవరకైనా ఆ లేబర్ అనేది ప్రొలాంగ్ చేయగలుగుతూ ఉంటాం. సో ఈ సర్వైకల్ ఇంపార్టెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో, దాన్ని జాగ్రత్తగా మనం కేర్ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఫైనల్లీ మనం ప్రివెన్షన్ చూసుకుందాం. సో ప్రివెన్షన్కి వస్తే మనం చూసుకున్నట్టుగా రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ కాజెస్ కానీ ఎలాంటివి అంటే హై బీపీ. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బీపీ ఎక్కువ ఉన్నా, ఎనీమియా అంటే బ్లడ్ శాతం తక్కువ ఉన్నా, బ్లీడింగ్ కంప్లైంట్స్ ఉన్నా, వాళ్ళకి ఉమ్మనీరు అనేది ఎక్కువగా ఉన్నా, ఫీవర్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, సో ఇలాంటి కాజెస్ అన్నిటినీ కూడా చూసుకొని వాళ్ళకి అట్లీస్ట్ కొంత టైం అనేది హాస్పిటలైజ్ చేసి దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ, లేదు అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన స్వాబ్స్ అంటే హై వెజైనల్ స్వాబ్ అనేది చేస్తూ ఉంటాం. సో వాటిలో చేయడం వల్ల ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది యాంటీబయాటిక్స్ తొందరగా స్టార్ట్ చేస్తే మనం మ్యాక్సిమం ప్రీటర్మ్ లేబర్ని అవాయిడ్ చేసుకోగలం. ప్రివెన్షన్లో ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో నార్మల్గా వెయిట్ గెయిన్ అనేది 11 kgs ఉంటుంది. సో ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో అప్రాక్సిమేట్లీ అట్లీస్ట్ 9 to 10 kgs వెయిట్ గెయిన్ ఉంటే దానివల్ల మనకి యూట్రస్ యొక్క కెపాసిటీ అనేది వెయిట్ చేయగలిగితే కనుక ప్రీటర్మ్ లేబర్ అనేది చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాడిక్వేట్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక 1/2 hour ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి కొంతవరకు ఓవర్ వెయిట్ అనేది కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. హ్యాబిట్స్ ఏమైనా ఉంటే లైక్ స్మోకింగ్, టొబాకో యూసేజ్ యూజువల్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనం అది అట్లీస్ట్ డ్రామాటికల్గా తగ్గించుకుంటూ రావాలి డ్యూరింగ్ డెలివరీ టైంకి. నెక్స్ట్ కమింగ్ టు ద కాంప్లికేషన్స్ అంటే లైక్ హై బీపీ,
డయాబెటీస్, ఉమ్మనీరు ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి, లేదు అంటే కనుక ప్రెజెంట్ ప్రెగ్నెన్సీలో ఏమన్నా ఫీవర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వెజినల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇలాంటి వాళ్ళన్నిటికీ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ప్రాపర్ యాంటీబయాటిక్స్ కనుక తీసుకుంటే మనం మ్యాక్సిమం ప్రీటర్మ్ లేబర్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ప్రీటర్మ్ లేబర్ మనం ఎక్కువ మందికి వచ్చే ఛాన్సెస్ ఉండదు, కానీ వాళ్ళకు వచ్చిన కాంప్లికేషన్స్ బట్టి ప్రాపర్ హాస్పిటలైజేషన్ తీసుకుంటే 90 to 100% మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ మనకి కోవిడ్ సిచ్యువేషన్ అనేది రన్ అవుతూ ఉంది. సో ప్రెగ్నెంట్ లేడీస్కి ఒక యాంగ్షియస్గా ఉంటారు. అంటే ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ బేబీకి ఏమవుతుంది అనేది ఎక్కువగా రన్ అవుతూ ఉంటుంది. సో కోవిడ్ రావడం వల్ల యూజువల్గా బేబీకి మ్యాక్సిమం కాంప్లికేషన్స్ అనేవి రావు, కానీ మెటర్నల్గా అంటే తల్లి పరంగా చూసుకుంటే వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటాయి. సిమ్టమ్స్ అంటే ఏంటి? కోవిడ్ సిమ్టమ్సే. అంటే లైక్ ఫీవర్ రావటం కానీ, జలుబు చేయటం, సోర్ థ్రోట్ రావటం, ఆయాసంగా ఉండటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం మ్యాక్సిమం ఎఫెక్ట్ అనేది బేబీ మీద పడకుండా ఉంటుంది. ఎందుకు అంటే ఫీవర్ అనేది ప్రెగ్నెన్సీ వాళ్ళకి వస్తే కనుక మనం బయట పెట్టే యాంటీబయాటిక్స్ అన్నీ వాళ్ళకి యూజ్ చేయలేము. ఓన్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ యాంటీబయాటిక్స్ మాత్రమే యూజ్ చేయగలం. కాబట్టి అలాంటి కేర్ తీసుకుంటే మ్యాక్సిమం రిస్క్ అనేది బేబీ మీద పడకుండా చూసుకోవచ్చు. కాబట్టి అందరు ప్రెగ్నెంట్ లేడీస్ దయచేసి మాస్క్ అనేది కంపల్సరీగా యూజ్ చేయండి. క్రౌడ్ ఉన్న దగ్గరికి వెళ్ళొద్దు. ప్రాపర్ యాంటీనేటల్ కేర్ తీసుకోండి. హాస్పిటల్ విజిట్స్ అనేవి కంటిన్యూ చేయండి. మీకు ఒకవేళ ఏమైనా సిమ్టమ్స్ కనుక తెలుస్తుంటే వాటికి సంబంధించి కోవిడ్ టెస్ట్ చేయించుకోవటం, లేదు అంటే రెస్పెక్టివ్ హాస్పిటల్స్కి కాల్ చేసి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎప్పుడు రావాలి, డైట్ అనేది ఎలాంటి తీసుకోవాలి, ఇలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు మ్యాక్సిమం దీని నుంచి బయటపడవచ్చు. అంతేకాని కోవిడ్ పాజిటివ్ కదా, సో బేబీకి రిస్క్ ఉంటుంది అనే యాంగ్షియస్నెస్ మాత్రం మీరు స్ట్రెస్ అనేది తగ్గించుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ.